ప్రదాత లక్ష్య సమాజేతం సో నూతన గౌడ సంఘం వసతి గృహం చేసింది. వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతం శివకుమార్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇవాళ మన నాగోల్లో శుభం గార్డెన్స్లో కొత్తగా ఎంసీ మెంబర్ కానీ గౌడ హాస్టల్ మెంబర్లు కానీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంకి మేమందరం విజిట్ చేసాము. అందులో నేను ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఇంట్లో కావడానికి చాలా గర్వంగా ఉంది. ఏదైనా మా చక్రవర్తి చైర్మన్ అడుగుజాడల్లో మేము నడుస్తాము. అదేవిధంగా మా సహాయకారాలు ఎల్లప్పుడూ మేము హాస్టల్కి మేము తెలియజేస్తామని చెప్తున్నాం. లక్షలాది మంది జనాభా ఉన్నటువంటి గౌడ సోదరులు స్వతంత్రంగా నిర్మించుకున్నటువంటి గౌడ హాస్టల్ ఒక గౌడ్లే కాకుండా పేద కులాలను కూడా అక్కడ చదివించి దేశ విదేశాల్లో వేలాది మందిని పంపించినటువంటి హాస్టల్ ఒక 40 సంవత్సరాల తర్వాత ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఒక మంచి అధికారిగా ఉండి మరి పదవి విరమణ చేసినటువంటి చక్రధర్ గారిని ఎన్నుకోవడం, ఈ సందర్భంగా అందరూ కూడా ప్రభుత్వం హాస్టల్ పెడుతుంటుంది కానీ ప్రభుత్వమే కాకుండా మొత్తం ప్రభుత్వం ఆధారపడకుండా మనం కూడా హాస్టల్ పెట్టి ప్రభుత్వం మాదిరిగా పేదలకు కూడా చదివించాలి, అన్ని కులాలను కూడా ఆదరించుకోవాలి అని చెప్పి ముందుకు వచ్చి దాతలతో నిర్మించి ఇంకొక హాస్టల్ కూడా ఉపల్భాగాలతో నిర్మించి ఒక మంచి నాలెడ్జ్ సెంటర్గా తయారు చేయాలని చెప్పి ఈరోజు వచ్చినందుకు ఇది ఒక శుభ పరిణామం. అన్ని జాతులు కూడా అన్ని కులాలు కూడా వాళ్ళు నిర్మించిన హాస్టల్లో ఇతరులు కూడా అవకాశం కలిగిస్తూ పేదవాళ్ళకు అవకాశం కలిగిస్తూ మరి చదువుకోవడానికి కానీ అన్ని రంగాల్లో ముందుండడానికి తోడ్పడడం అనేది ఇవాళ జరిగినటువంటి గౌడస్తుల యొక్క ఎన్నిక ప్రమాణ స్వీకారం. వీళ్ళు తీర్మానం చేసినటువంటిది అందరికీ ఆదర్శంగా కావాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చి అన్ని కులవృత్తులు బాగుపడాలని చెప్పి గౌరవంతో బతకాలని ఒకవైపు కులవృత్తులను ప్రోత్సహిస్తూ ఒకవైపు పేద బడుగు బలహీన వర్గాల వాళ్లకు హాస్టళ్ళు అవన్నీ ఏర్పాటు చేస్తూ మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బతుకు తెరవడానికి ఎక్కడో పోయి బతకకుండా ఇక్కడనే బతకాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ జాతి బిడ్డలందరూ కూడా భాగస్వామ్యం కావడం మాకు చాలా సంతోషం. ఖచ్చితంగా భవిష్యత్తులో మా ప్రభుత్వం అందరినీ ఆదుకొని తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేద కులాలు కూడా తలెత్తుకొని తిరిగేటట్లు మేము చేస్తామని మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. కేసీఎం కాదు, అది చిన్న స్మాల్ ఇష్యూ దాన్ని స్మాల్ ఇష్యూ కొందరు నడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకటి మీరు చరిత్ర చూడండి. మా జిల్లాల్లో నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో వందల సంవత్సరాలుగా అరాచకాలు చేస్తూ రాజకీయ వ్యవస్థలో పట్టించుకోకుండా పాలమూరులో 15 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేవి, ఇట్లా తాళాన్ని నీళ్ళు లేకుండా దివాలా దించి రాజకీయంగా అనుభవించినటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పీఠాలు కదిలిపోయినాయి కనుక ఒక వర్గంలో కొంతమంది నాయకులు వాళ్ళు ఏదో ఇట్లా పైశాచికం ఆనందం పొందించడానికి చేస్తూ ఉంటారు అవన్నీ ప్రయత్నాలు. కనుక ప్రజలకు కావాల్సింది పనితనం కానీ ఇవన్నీ కావు కదా. ఏదో వాళ్ళ ఆనందాన్ని చేస్తుంటారు కొంతమంది నాయకులు ఆడిపిస్తుంది నాటకం. మా జిల్లాలో కొంతమంది 10 మంది రాజకీయంగా గతంలో
అనుభవించినటువంటి వాళ్ళు ఇక తట్టుకోలేక ప్రజాదరణ నుంచి తట్టుకోలేక కొంతమంది కిరాయిలను పెట్టుకొని నడిపిస్తున్న నాటకం ఇదంతా. అవన్నీ చేయదు ఏం లేదు. న్యాయం అనేది న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి గౌరవం ఉంది, నమ్మకం ఉంది. అది వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేస్తారు. మేము దాని గురించి కోర్టులో ఉంది కనుక మేము ఎక్కువ దాని గురించి మాట్లాడితే బాగుండదు. ఇట్లాంటివి ఇట్లనే కాదు, ఈ వర్గాల నుంచి ఎదిగినటువంటి వాళ్ళని పేద వర్గాలకు సాయం చేసే వ్యక్తులు బడుగు బలహీన గారు కావచ్చు, అగ్రవాల్ గారు కూడా కావచ్చు. కానీ పేదల మన్నలు పొందే వాళ్ళను గతంలో వాళ్ళని భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తూ రకరకాలుగా అరాచకాలు చేస్తూ వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంది. ఎవడు భయపడతాడు వాళ్ళకు. అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు ఒక ఐక్యంగా వచ్చిండ్రు. వాళ్ళకు ఎవరు పనిమంతుడు ఎవరు అందుబాటులో నిర్ణయించుకుంటారు. కనుక వాళ్ళు ఏదోగా వాళ్ళ పైశాచికారాన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ ఏం జరగదు, అదంతా ఏముండదు, అంతా న్యాయంగా. నేను చింతల మల్లేష్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కు గౌరవాధ్యక్షునిగా పనిచేసినాను. ఇప్పుడు మళ్ళీ సంక్షేమ సంఘానికి గౌరవాధ్యక్షునిగా ఉన్నాను. ఇప్పుడు దీనికి కారణము ఏది యునానిమస్కు కారణము ఫస్ట్ గురులింగం గారు 18 సంవత్సరాల క్రితం నేను అందులో కమిటీ మెంబర్గా అయినా యునానిమస్లో చేసినాం. మళ్ళీ తర్వాత నేను పట్టుబట్టి మళ్ళీ దీనికి ఎవరైతే ఈయన ఏది మన బాలరాజ్ గౌడ్ ఉన్నాడు, ఇద్దరం కలిసి ఐక్యతతో మేము కులంనంతా ఒక్కటి చేసి యునానిమస్లో చేసినటువంటి ఘనత మాకే ఉండాలి దీనికి, అంతే. ఇదివరకు ఎవరు చేయలేదు. ఇది కూడా మంత్రి మాకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మేము అది చేసి ఇవాళ సక్సెస్ అయినాం. ఇది మన గౌండ్ల కులంలోనే ఒక ఐక్యత ఏర్పడ్డట్టుగా చేసినామని మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన గౌడ హాస్టల్ కమిటీకి గౌడ హాస్టల్ రాష్ట్ర కమిటీకి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంత పెద్ద ఎత్తున మన గౌడ బిడ్డలు వచ్చి మన ఐక్యతను చాటి మన రాష్ట్రంలో మన కులం ఏందనేది కూడా ప్రభుత్వానికి చూపించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము మేము. ఎందుకంటే మన ఐక్యత చాలా గట్టిగా ఉండటం వల్లనే మనం రేపు చట్టసభలలో కానీ ఇంకా ఎలాంటి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మన స్థానాలు ప్రభుత్వాలు గుర్తించి మనకు అవకాశం ఇస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మనం అందరం ఏ పార్టీలో ఉన్నా కానీ అందరం ఐక్యతగా ఉండి ఐక్యత చాటుకోవాలనే ఉద్దేశంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న అందుకు ఈ అవకాశాన్ని ఏర్పరిచిన పెద్దలందరూ చింతల మల్లేశన్న కానీ బాలజన్న కానీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది ఏకమై ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు అని మీ శ్రీ నూతన గౌడ సంఘం తరఫున నేను తెలియపరుస్తున్నాను.